అనకాపల్లి జిల్లాలోని సరియా జలపాతం వద్ద కొందరు పర్యాటకులు చిక్కుకుపోగా పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నంకు చెందిన 36 మంది పర్యాటకులు నిన్న సరియా జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. వారు అక్కడ ఉండగా భారీ వర్షం కురవడం వల్ల సరియా నదికి వరద రావడంతో వారు నదికి ఆవల చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణతో పాటు అగ్నిమాపక సిబ్బందిని వెంటనే సంఘటనా స్థలానికి పంపారు. సహాయక బృందాలు నదికి ఆవల చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దేవరాపల్లి వద్ద అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, కె కోటపాడు సిఐ పైడపు నాయుడు పర్యాటకులకు పునరావాసం ఏర్పాటు చేశారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. మనకి అన్ని స్ట్రీమ్స్లో కూడా ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి జలపాతంలో అండ్ చిన్న చిన్న వాటర్ ప్యాసేజ్ స్ట్రీమ్స్లో. సో దయచేసి ఎవ్వరూ ఈ వర్షాకాలంలో టూరిస్ట్ ప్లేసెస్కి ఎక్కడైతే వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉంటుందో దయచేసి దాన్ని అవాయిడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి వీఆర్ వెరీ లక్కీ, ఎటువంటి క్యాజువాలిటీ లేకుండా ఉంది సో ఈ రోజున. సో ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉంటుందో దెన్ మళ్ళీ టీమ్స్ వచ్చేదాకా కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. సో దయచేసి వర్షాకాలంలో ఈ ఓవర్ఫ్లోడ్ వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది అదేనండి. డోంట్ గో రైనీ సీజన్, ఎస్పెషల్లీ స్ట్రీమ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఆ స్ట్రాంగ్ స్ట్రీమ్స్ టైంలో మాత్రం దయచేసి వెళ్ళకండి. అండ్ యాజ్ ఎస్ఐ దేవరాపల్లి మేము అక్కడ బోట్స్ పెట్టడం జరిగింది. అండ్ అక్కడ మేము ఆల్రెడీ మేము ఈవెన్ దో వీ హ్యావ్ లెస్ స్టాఫ్ ఒకళ్ళని అక్కడ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కానీ 24/7 ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఫోర్స్ టు బి దేర్. ఎవరికి వాళ్ళు ఈవెన్ వీ షుడ్ బి సెల్ఫ్ కాన్షియస్. సో దయచేసి వర్షాకాలంలో అనేది ఈ ఈతలు కొట్టడానికి వెళ్ళటం, తర్వాత ఫ్రెండ్స్తో వాటర్ ఫాల్స్కి వెళ్ళటం, ఈ వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళటం అనేది దయచేసి అవాయిడ్ చేయండి. ఈవెన్ దో మీరు మంచి స్విమ్మర్స్ అయినా సరే, ఈ మధ్యకాలంలో రీసెంట్ డేస్ ఈవెన్ స్విమ్మర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ డ్రౌండ్. ఎందుకంటే స్ట్రీమ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం ఆ స్ట్రీమ్ ఇంటెన్సిటీతో మనము స్విమ్ చేయలేము. కాబట్టి దయచేసి డోంట్ గో. ఈవెన్ దో మీకు స్విమ్మింగ్ ఎక్స్పర్ట్ అయినా దయచేసి వెళ్ళు. ఇప్పుడు లోకల్ పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యి అందరూ హెల్ప్కి వచ్చారో అలాగే పోలీస్కి అందరూ సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.